బ్రేకింగ్ న్యూస్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫైర్, పోలీసులు, విద్యుత్ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. 17 మంది చనిపోవడానికి ప్రధాన కారణాలపై అన్వేషించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందులపైన ఆరా తీయనుంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర దర్యాప్తును ఆదేశించారు. రేటిగా నిన్న ఏదైతే గుల్జారా హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై కూడా విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఘటనా స్థలానికి వెళ్లనున్నారు పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా. అసలు ఘటన జరిగిన ప్రమాద తీరును కూడా పరిశీలించనున్నారు ఈ రోజు. అయితే ఎందుకు 17 మంది చనిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటనేవి కూడా ఈ రోజు ఎంక్వైరీలో తేల్చనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే మరోపక్కన సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై సమగ్ర విచారణకైతే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. సో మరొకసారి కూడా ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది కూడా పరిశీలించనున్నారు. సో నిన్న ఏదైతే జరిగిన ఘటనలో కూడా 17 మంది చనిపోవడానికి గల కారణాలు, ఎందుకు బయటకు రాలేకపోయారు అనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, నిన్న గుల్జర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి కూడా ఘటనా స్థలానికి అట్లు పోలీసులు రానున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు విచారణలో ఎఫ్ఐఆర్లో ఎలాంటి విషయాలు నమోదు చేశారు, విచారణ ప్రారంభానికి సంబంధించి కూడా అక్కడ డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మృతి చెందిన పరిస్థితి. సో దీనిపైన పోలీసులు చార్మినార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటు ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీసులు సంయుక్తంగా ఈ కేసును కూడా దర్యాప్తు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు నిన్న ప్రమాద తీవ్రతను ఒక్కసారి మనం చూడొచ్చు. ఇదే భవనం మనకు కనిపిస్తున్నటువంటి ఈ భవనం దాదాపు 300 గజాలకు పైగా కూడా ఈ భవనం ఉంటుంది. ఈ భవనానికి సంబంధించినటువంటి మనకు కనిపిస్తున్న బిల్డింగ్ లోనే నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అటువైపు నుంచి ఒకటే దారి ఉంది, చుట్టూ కూడా నిన్న ఫైర్ అధికారులు కూడా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో ఒక ప్రకటనలో కూడా వాళ్ళు చెప్పారు, 3 వైపులా కూడా భవనాలు. మనం ఈ ఇంటిని ఒకసారి ఓవరాల్గా పరిశీలిస్తే చుట్టూ 3 వైపులా కూడా ఇండ్లు ఉన్నాయి. అసలు కనీసం ఒక విండో లేదు, బయటికి రావడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ముందు వైపుకి కూడా కమర్షియల్ స్పేసెస్ ఏదైతే షాపులు ఉండడం, వాటిపైన ఒక అంతస్తులో ఇల్లు ఉండడం. కానీ దీనికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఇంటికి మాత్రం ఒకటే రూటు వెళ్ళడానికి దాదాపు 4-5 ఫీట్ల వెళ్ళడం. కానీ ఇక్కడ మనం ఒకసారి పైనుంచి బిల్డింగ్ ఒకసారి పరిశీలిస్తే దానికి మధ్యలో కొంత ఓపెన్ స్పేస్ ఉంది, మనకు కనిపిస్తుంది. నిన్న అగ్ని ప్రమాదానికి పెద్ద ఎత్తున దట్టమైన మంటలు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగితే పై వరకు కూడా మంటలు వ్యాపించడం, దట్టమైన పొగలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ ఓపెన్ స్పేస్ నుంచి కానీ లేదంటే అక్కడ మెట్ల ద్వారా నుంచి బయటికి వస్తే మాత్రం వాళ్ళంతా బతికిపోయేవారనే కూడా తెలుస్తుంది. కానీ అక్కడ పైకి వచ్చే ఏదైతే టెర్రస్కి సంబంధించినటువంటి గేట్ లాక్ ఉండడం అనేది అంటే కీలకంగా మారింది. అందులో ఒకవేళ ఆ గేట్ లాక్ ఓపెన్ చేస్తుంటే కనీసం వాళ్ళు బయటకు వచ్చి ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుండే. కానీ అది లాక్ ఉండడం వల్ల వాళ్ళంతా అందులో చిక్కుకుపోయారు, బయటికి రాలేని పరిస్థితి. కిందనేమో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఈ ప్రమాదం మంటలు పెద్ద ఎత్తున ఎక్స్పడడం, కింద కొంత 2-3 ద్విచక్ర వాహనాలు, బైక్లు కూడా ఉన్నాయి. ఆ బైక్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, ఆ బైక్లకు సంబంధించిన సీట్ కవర్లు, ఆ పెట్రోల్ ట్యాంకుల నుంచి కూడా పేలుడు సంభవించినట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగితే పైకి మంటలు వ్యాపించిన అనంతరం కూడా బయట మనం ఒక్కసారి చూడొచ్చు, ఏసీ కంప్రెసర్ కూడా పేలినట్లుగా కూడా నిన్న అగ్నిమాపక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మనం చూడొచ్చు ఆ పైన ఒక ఏసీ కనిపిస్తుంది, అది పేలిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ భవనం అనేది దాదాపు ఈ ప్రహ్లాద్ మోడీకి సంబంధించిన కుటుంబం, దాదాపు వాళ్ళకి 2 కుమారులు 3 కుమార్తెలు, భారీ పెద్ద కుటుంబం. సమ్మర్ కావడంతో ఆ పిల్లలందరినీ పిలిచారు. నిన్న ఒక గట్టి గదర్ పార్టీ అటెండ్ అయినంతరం కూడా వీరంతా ఈ నివాసానికి వచ్చారు. దాదాపు ఈ మనకు కనిపిస్తున్నటువంటి ఈ భవనంలోనే 8 వాళ్ళకు ఒక ప్రత్యేక గదులు ఉన్నాయి, కొంత వుడెన్ పార్టీషన్ కూడా ఉంది. దానివల్లనే మంటల ప్రమాద తీవ్రత అనేది కూడా పెరిగినట్లుగా కూడా ప్రాథమికంగా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ఘటన
పైన కూడా వాళ్ళు బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో కూడా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు కూడా సమన్వయంతో పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రమాద ఘటన పైన పూర్తిస్థాయిగా ఆరా తీస్తూ మంత్రుల బృందం కూడా మొత్తం పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఘటన పైన సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇటు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు 4 విభాగాలు కూడా పూర్తిగా దీనిపైన సమగ్ర దర్యాప్తు చేయడానికి ఇప్పటికే విచారణ ప్రారంభించిన పరిస్థితి. అయితే ఇందులో కీలకంగా 6 నుంచి 7 వరకు ఏసీలు ఉన్నాయి. ఒక్కసారిగా వాళ్ళంతా ఇక్కడికి రావడం, ఆ ఏసీలు కంటిన్యూగా ఆన్ ఉండడం, పాత కాలం నాటి భవనం, ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఈ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఇదే నివాసంలో వాళ్ళ తాతల తండ్రులు కూడా నివాసం ఉండే. దానికి సంబంధించిన వైరింగ్ విషయంలో కూడా కొంత, ఎందుకంటే మనం చూసాం కింద నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వైరింగ్ పూర్తిగా కూడా లోపలికి కొంత పాత వైరింగ్ ఉన్నట్లుగా కూడా కొంత తెలుస్తుంది. దానివల్ల కూడా షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా అని కూడా విద్యుత్ శాఖ అధికారులు దాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టెర్రస్ పైన కూడా మనకు సంబంధించిన ప్రమాద ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడి నుంచి నిన్న ఫైర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేసింది. ఈ భవనం పైకి కూడా వెళ్ళిన పరిస్థితి. అయితే ఈ పక్కన భవనం మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ ఒక చిన్న హోల్ పెట్టి లోపలికి ఏదైతే షట్టర్ ఉంటుందో ఆ షట్టర్ని కూడా పూర్తిగా బ్లాక్ చేసి లోపలికి వెళ్ళి ఈ పక్క భవనానికి సంబంధించినటువంటి గోడకి పెద్ద ఎత్తున హోల్ పెట్టి రెస్క్యూ ఆపరేషన్ కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చేశారు. కానీ అప్పటికే దాదాపు 17 మందికి పైగా కూడా వాళ్ళు స్పృహ కోల్పోయి ఉన్నారు, కొంత అపస్మారక స్థితిలో. ఎందుకంటే దట్టమైన పొగల దాటికి వాళ్ళకి ఊపిరాడక కొంత నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున 5:30 గంటలకి ప్రమాదం జరిగినట్లుగా కూడా స్థానికుల ద్వారా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన పైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ఏసీలో ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్ల కింద గ్రౌండ్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించడం, కింద పని వాళ్ళు కొంత దాన్ని అబ్జర్వ్ చేసినా కూడా వెంటనే పైనున్న వాళ్ళకి కానీ ఇక్కడ స్థానికులకు కానీ వెంటనే అప్రమత్తం చేస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ వాళ్ళు కొంత అది చిన్న ప్రమాదం, పొగలు వస్తున్నాయని అనుకున్నారు. కానీ ఆ దట్టమైన పొగలు కాస్త భారీ అగ్ని ప్రమాదంగా మారింది. పైకి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం, వాళ్ళంతా ఇండ్లలో నుంచి, ఎందుకంటే దాదాపు 8 చిన్న గదులు ఉండడంతో ఒక్కసారిగా వాళ్ళు కిందికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ 2 వైపుల నుంచి దారులు మూసుకుపోవడంతో కూడా వాళ్ళు గాలికి ఆ పొగలకి ఊపిరాడక కూడా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. దీని మొత్తం ఘటన పైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సంఘటన స్థలానికి మరోసారి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసులు, జిహెచ్ఎంసీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేయనున్నారు. సాగర్, మనం చూస్తున్నాం నిన్న కూడా చాలా మంది అక్కడికి మంత్రులు వచ్చి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ప్రమాదం చిన్నదైనా కూడా ప్రాణ నష్టం పెద్ద మొత్తంలో జరిగింది. అయితే ఘటన జరిగిన తర్వాత కూడా ఫైర్ సిబ్బంది రావడం, వచ్చిన తర్వాత కూడా తమ దగ్గర కొన్ని ఇప్పుడు కావాల్సిన పరికరాలు లేవంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇది ఏమైనా ఒక రీజన్ అనుకోవచ్చా, లేదంటే ఫైర్ సిబ్బంది సకాలంలో వచ్చినట్టు కూడా కొన్ని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సేఫ్టీ డీజీ కూడా నాగిరెడ్డి కూడా ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయి దాని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ప్రధానంగా సంఘటనా స్థలానికి నిమిషాల వ్యవధిలోనే ఫైర్ ఇంజన్ చేరుకున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లను ఇక్కడికి తీసుకురావడం, హైడ్రాలిక్ స్కై లిఫ్ట్ ని కూడా, ఎందుకంటే 2వ అంతస్తులో 3వ అంతస్తులో ఉంటే మొన్న అఫ్జల్గంజ్ తరహాలో స్కై లిఫ్ట్ ద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో ఫైర్ కి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ తరలించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న విషయం, చుట్టూ ఇండ్లు ఉండడం వల్లనే అందులో నుంచి ప్రమాదంలో చిక్కుకున్న వారిని మేము కాపాడలేకపోయినా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని ఓపెన్ స్పేస్ ఉంటే వాటి నుంచి నిన్న ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీసులు కూడా ఈ బిల్డింగ్ పైకి చేరుకున్నారు. పైకి చేరుకున్న అనంతరం ఈ చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి మాత్రమే చేరుకునే పరిస్థితి. మనం ఒకసారి అఫ్జల్గంజ్ లో ప్రమాదాన్ని ఒకసారి పరిశీలిస్తే అటు ఒకవైపు పూర్తిగా ఓపెన్ స్పేస్ ఉంది, దాని ద్వారా స్కై లిఫ్ట్ ద్వారా కూడా కిటికీల నుంచి వారిని బయటికి రక్షించిన పరిస్థితి. అయితే నిన్న ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం దీని చుట్టూ ఒక కిటికీ కూడా లేదు, అసలు ఆ పొగలు కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది. ఓన్లీ పైనుంచి మాత్రమే వెళ్ళడం, కింద ప్రమాద తీవ్రత, మంటలు, పొగలు దట్టంగా అలుముకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ పెద్దగా ఎందుకు చేయలేకపోయామన్న అంశాలను కూడా వారు, చుట్టూ బిల్డింగ్స్ ఉండడం ఒకటి, అసలు దీనికి వెళ్ళడానికి ఆ 4 ఫీట్లకు సంబంధించినటువంటి నిన్న ప్రధాన ద్వారం ఏదైతే ఉందో కృష్ణ పర్ల్స్ జ్యువెలర్స్ సంబంధించినటువంటి దారి, అందులో నుంచి మాత్రమే ఒక దారి ఉంది. దాదాపు 300 గజాలకు పైగా ఉన్నటువంటి ఈ భవనంలో
దాదాపు 10 మందికి పైన రెగ్యులర్గా నివాసం ఉంటారు. ఆ ప్రహ్లాద్ మోడీకి సంబంధించినటువంటి కుటుంబం, వారి తమ్ముడు కుటుంబం, వారి కుమారుడి కుటుంబం, వీళ్ళంతా కలిసి ఉంటారు. కానీ ఎలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎక్విప్మెంట్ కూడా, ఎందుకంటే కమర్షియల్ కింద షాప్స్ ఉంటే కనీసం ఒక 5,000 రూపాయలకు సంబంధించిన సిలిండర్ నిన్న ఫైర్ సేఫ్టీ డీజీ కూడా నాగిరెడ్డి చెప్పిన పరిస్థితి, బేసిక్ ఫైర్ ఎక్విప్మెంట్స్ కమర్షియల్ షాప్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నిన్న ప్రమాదం జరిగినటువంటి కింద స్థలంలోనే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటే వాటి ద్వారా కూడా ఆర్పే ప్రయత్నం చేయొచ్చు. కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రమాదం జరిగితే పై స్థాయి వరకు వెళ్ళిన పరిస్థితి, పైన కూడా ఎలాంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ కూడా లేదు. ఎందుకంటే చుట్టూ మనం ఒకసారి పరిశీలించినా కూడా ఈ భవనానికి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి. అసలు అక్కడికి చేరుకోవాలన్నా, ఇంటికి చేరుకోవాలన్నా ఆ 4 ఫీట్ల దారి నుంచే చేరుకోవాల్సి ఉండడం కూడా ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రధాన అడ్డంకిగా కూడా చెప్తున్నారు. అయితే నిన్న ఆ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చిన అనంతరం వాళ్ళు చుట్టూ భవనాలకు సంబంధించినటువంటి దాదాపు 2 హోల్స్ చేశారు. లోపలికి ఫైర్ డిపార్ట్మెంట్ వెళ్ళారు. కానీ దట్టమైన పొగలు, వాళ్ళు నిజంగా అక్కడికి పైకి కింద టెర్రస్ పైకి వస్తే మాత్రం ప్రమాద తీవ్రత తగ్గి ఉండేది. కానీ వాళ్ళు రాలేకపోవడం, లోపలనే వాళ్ళంతా రూమ్లలో చిక్కుకొని పోవడం కొన్ని అంటే తీవ్ర ప్రమాదంగా ఇది చేరిందని చెప్పుకోవచ్చు. పొగల దాటికి, ఎందుకంటే మంటలు పెద్దగా వ్యాపిస్తే మంటల గాయాలకు వాళ్ళు మృతి చెందిన, లేదంటే దట్టమైన పొగలు అలుముకోవడం వల్ల ఊపిరాడక వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు కూడా నిన్న రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఘటన పైన కూడా కొంత విమర్శలు అగ్నిమాపక శాఖకు సంబంధించి దానిపైన ఫైర్ డీజీ నాగిరెడ్డి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కు ప్రధాన అడ్డంకులు ఏమున్నాయి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి నమూనాలను కూడా తీసుకుని వెళ్లారు. 3-4 విభాగాల అధికారులు, ఇటు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అగ్నిమాపక శాఖ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా విద్యుత్ శాఖ అధికారులు, ఈ 4 విభాగాల అధికారులతో సమన్వయంతో పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణాలు, ఇటు రెస్క్యూ చేయడానికి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, వాటి అంశాల ఆధారంగా కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నారు. ప్రధాన కారణాలు 17 మందికి మృతికి ఇలాంటి ప్రమాద తీవ్రత పెరగడానికి, ఇలాంటి అంటే ఘటన జరగడానికి కూడా ప్రధాన కారణాలను కూడా ఈ 3 డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో దర్యాప్తు అనంతరం కూడా ఈ అంశాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే నిన్న జరిగిన అటు చార్మినార్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కూడా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ రోజు మరోసారి ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. అసలు 17 మంది చనిపోవడానికి ప్రధాన కారణాలేంటి, రెస్క్యూ ఆపరేషన్లో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిపై కూడా పూర్తి ఆరా తీయనున్నారు.